మహాసభలో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం, మీరందరూ కూడా ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా మీరందరూ కూడా భాగస్వాములై మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి, మన దేశం గురించి అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. మన భావనలు ఎంత డిఫరెంట్గా ఉన్నా, ఒక కుటుంబంలో సమస్యలు ఉన్నా, కొంచెం చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా ఒకే మాట మీద మనం నిలబడి మన ప్రాంత ప్రజల కోసం, మన దేశం కోసం అందరం ఎల్లప్పుడూ కృషి చేయాలని, మేము మా ప్రస్థానం ఎల్లప్పుడూ మీకోసం ఉంటుంది, ప్రజల కోసం, ప్రజా సమస్యలపైన పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. దాన్ని మేము రాజకీయాల్లో ఒక విలువగా తీసుకుని మీ అందరితో పాటు ఈ ప్రయాణం చేస్తామని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చినందుకు సతీష్ గారికి అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. నాకు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇది పొలిటికల్ స్పీచ్ కాదు. నాకు అంతకుమించి ఇక్కడున్న పెద్దలందరికీ ఏదైనా చెప్తామంటే నా అనుభవం సరిపోదు. మీలో గొప్ప డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, చాలా గొప్ప బిజినెస్ మెన్ ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, బాగా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. నాకు మీకు చెప్పి అంత అనుభవం కానీ లేదంటే మీకు స్థాయిలో జ్ఞానం నా దగ్గర లేదు. మీకు నేర్చుకుందాం విషయం తప్ప నేను యాక్చువల్గా మాట్లాడడానికి లేదు. ఇక నా కోరిక కూడా ఏంటంటే, ఇది మొదటి మీటింగ్ లేటెస్ట్ స్టేజ్లో నాకు మన సమాజం కోసం మీ సలహాలు, మీరు ఏవే సూచనలు ఇస్తారో మేము ఒకరోజు కాకపోయినా కానీ కుదరకపోయినప్పటికీ మున్ముందు మీ సలహాలు సూచనలు తీసుకొని దేశం కోసం, మన రాష్ట్రం కోసం, తెలుగు రాష్ట్రాల కోసం మేము ఖచ్చితంగా పనిచేస్తాం. మీ సలహాలు సంప్రదింపులు తీసుకొని, మీ సూచనలు తీసుకొని ముందుకెళ్తాం ఖచ్చితంగా. అమెరికా లాంటి ఇంత విశాలమైన దేశం ఉన్నాయి, వెళ్ళాలంటే ఒక వాషింగ్టన్ సరిపోదు. వచ్చే ఫ్యూ ఇయర్స్లో మీ అందరిని ప్రత్యేకించి స్మాల్ గ్రూప్స్ గా లేదా ఇంటరాక్ట్ అవ్వడానికి, అంటే మీ ఉద్దేశాలు తెలుసుకోవడానికి డిఫరెంట్ యుఎస్ సిటీస్ నేను విజిట్ చేయడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాం. మీకు వచ్చి మాట్లాడతాం. ఈవిన్నట్టు లాస్ ఏంజలీస్ సైడ్ కానీ, శాన్ ఫ్రాన్సిస్కో, మిగతా మిడ్ వెస్ట్ కానీ ఇవన్నీ మేము వెళ్ళి తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. నాకున్న కోరిక ఏంటంటే, ఇదివరకు నాకు మనకి చిన్నప్పుడు అనుకునేవాడు, భారతదేశం, మన దేశం ఎందుకు యుఎస్ లాగా ఎందుకు చేయలేము, ఎందుకు ఇది జరగదని అనుకునేవాడు. తర్వాత అర్థమైంది, మన సంస్కృతి కులాలతో ముడిపడిపోయింది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశం. చెత్త వేసేయడానికి సిద్ధపడతాం కానీ చెత్తను తీయడానికి మనం సిద్ధపడదు. ఎందుకంటే అది నా కులం ఒప్పుకోదు, చెత్త చేసే కులం వేరు. ఆ సంస్కృతి రానంత వరకు నిజంగా మనం ఇలాంటి పెద్ద దేశాలతో పోటీ పడటం ఒక చాలా కష్టసాధ్యమైంది. అందుకే నేను కోరుకుంటుంది, ఇక్కడున్న యంగర్ జనరేషన్ కానీ మీరు ఆలోచన విధానాన్ని మరింత తీసుకెళ్ళండి. ఇప్పుడు చూస్తే ప్రతిసారి ఈ సోషల్ మీడియా కానీ మిగతా మీడియా, రకరకాల మీడియంస్లో సమాజాన్ని, వ్యక్తుల్ని తిట్టడానికి కాకుండా కన్స్ట్రక్టివ్ గా దాన్ని వాడండి ఆ మీడియంస్. నన్ను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉండదు, ఇప్పుడు ఈ సభకి రావాలి అంటే నువ్వు రావద్దు, దీని మీద డిస్కషన్స్ కంటే కూడా అసలు ఎన్నికల్లో డబ్బులు లేకుండా ఎలా జరగాలి దాని మీద డిస్కషన్స్ పెట్టండి, దాని మీద డిబేట్స్ పెట్టండి. అసలు పార్లమెంటేరియన్స్ ఎలా ఉండాలి, అసెంబ్లీకి వెళ్లే వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి, దాని మీద డిబేట్స్ పెట్టండి. అంతేగాని మనం కూర్చోబెట్టి ఒక సభకు రావాలంటే దీని మీద తిట్టడానికి, దీని మీద పెట్టడానికి వెళ్తే ఎనర్జీ, క్రియేటివ్ ఎనర్జీ, మన డిస్ట్రక్టివ్ ఎలిమెంట్స్, మన డిస్ట్రక్టివ్ నేచర్కి వాడుతున్నాం, మనం డిస్ట్రక్షన్ వాడుతున్నాం. మన క్రియేటివ్ ఎనర్జీ అంతా మీకు కూడా ఈ అరుపులు కన్స్ట్రక్టివ్గా వాడు. ఇది చెప్తున్నానంటే, నేను ఏ సభకి వెళ్ళినా లైట్ హార్టెడ్ మ్యాన్. నేను ఎక్కడికి వెళ్ళినా కొన్ని లక్షల మంది యూత్, మొత్తం జనం అందరూ వస్తారు. నా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏముండేదంటే మనం గెలిచేస్తా ఉండేది. నేను ఎప్పుడు నమ్మలేదా? ఎందుకు నమ్మలంటే ఇది నాకు అలవాటు. నాకు
ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకొని చప్పట్లు చేతులు ఊపడానికి కూడా అంత హుషారు, వెళ్ళి ఇది మనది అని చెప్పి ఓటు వేయడానికి చాలా ఓపిక, ఎండలో నుంచోవాలి, క్యూలో నుంచోవాలి, లేదంటే పోలీసులు ఒక ఈవీఎంస్ పనిచేయవు, డబ్బులకి ప్రలోభానికి లొంగకుండా వెళ్ళాలి. ఇన్ని అవరోధాలని అధిగమించి ముందుకు వెళ్ళడం చాలా కష్టసాధ్యమైన విషయం. అందుకనే నేను మీ గురించి మాట్లాడలేదా, అంటే నేను మొన్న రివ్యూ మీటింగ్స్ చేస్తా, నా పార్టీ ఆఫీసులో చాలా మంది యూత్ వచ్చి ఒక అబ్బాయి ఒకటే సలహాలు చెప్తా ఉన్నాడు నాకు, అన్న నువ్వు ఇలా చేయాలి, లేదంటే నువ్వు పల్లెటూర్లకి విలేజెస్ లో ఇలాంటి కమిటీలు వెళ్ళి మాట్లాడితే నేను అడిగాను నువ్వు ఓటేసావా అన్న. చూశాను కామ్గా ఉంటే పోయి నాకు ఓటేయలేదు కదా, జనసేన ఓటేయలేదు లేదన్న, మరి ఎవరికో చెప్పాడు ఇంకో పార్టీ, మంచి సంతోషం. మరి వాళ్ళకే సలహా ఇవ్వలేదు నా దగ్గరికి ఎందుకు వచ్చాం అంటే సలహాలు ఇవ్వడానికి నాకును ఓట్లు వేయడానికి అంటే ఇంత నేను దాన్ని తప్పు కూడా అన్నాను, తప్పు కూడా కాదు. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రభావితం చేయడానికి ఇష్టపడతాను, నేను ప్రభావితం చేయడానికి సమాజం బాగుండాలి ప్రభావితం తప్ప నాకు నిజంగా రాజకీయాల్లో కొత్తగా పేరు అవసరం లేదు. నేను సినిమాలో ఉంటే రోజు నాకు తిట్టకుండా ఉంటాను అందరూ ఎంతసేపు